హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ట్రెండ్స్. ఐటమ్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచి టెంప్టింగ్గా కూడా ఉంది. వచ్చేసేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. అదేంటో మీకు నేను చెప్తాను. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇట్లా మనం ఆయిల్లో మరీ డీప్ ఫ్రై అవసరం లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇట్లా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు చూసారా, క్యూబ్స్ లాగా కోసుకొని విడదీసేసేయాలండి. ఇది ఇట్లా విడివిడిగా చేసుకొని అప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. బాగా మాత్రం ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు గ్రీన్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ చక్కగా ఇట్లా క్యూబ్స్ లాగా కోసుకొని వాటిని కూడా వేసేసుకోవాలి. నా దగ్గర అయితే పచ్చి బఠానీలు ఉన్నాయి, అవి వేసాను. మీ దగ్గర లేకపోతే వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇట్లా వెజిటేబుల్స్తో చేసుకుంటే కొంచెం మనకి ఫైబర్ ఎక్కువ అందిద్ది, ప్రోటీన్ అందిద్ది అని నేను వేసాను. ఇవి పన్నీర్ ముక్కలండి, నూనెలో వేపించినవి. ఇవేమో కాలీఫ్లవర్ ముక్కలు, నూనెలో వేపించినవి. మీకు ఒక టిప్ చెప్తాను. టిప్ ఏంటంటేనండి, మనం వేయించడానికి నూనె విడిగా పెట్టుకుంటాం కదా, ఆ నూనెలోనే కొంచెం కాగినాక కార్న్‌ఫ్లవర్‌ని కొంచెం ఒక టేబుల్ స్పూన్ నిండా తీసుకొని ఆ నూనెలో కలిపేసుకుంటే మీకు ముక్కలు వేసి వేపించేటప్పుడు ఇట్లా విడివిడిగా చక్కగా కోటింగ్ లేకపోయినా కూడా నీట్‌గా చక్కగా వేగుతాయన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్టు, సోయా సాసు, చిల్లీ సాసు, అలాగే టమాటా సాసు. టమాటా సాసు కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం స్పైసీగా చక్కగా పుల్ల పుల్లగా అలా ఉంటుంది. అందుకని టమాటా సాసు, కొంచెం వెనిగర్, ఎక్కువ వద్దు. ఉప్పు కూడా మన టేస్ట్‌కి సరిపడినంత. నేనైతే ఒక 1 ½ టీ స్పూన్ వేశాను. మీరు గమనించారా, నేను ఎక్కడ మైదా కోటింగ్ గానీ అలా లేవు మన ముక్కలకి. అది మనకి మంచిది కదండీ హెల్త్‌కి, మైదాని అవాయిడ్ చేయటం. అందుకని కార్న్‌ఫ్లవరు నూనెలో వేసి ఇట్లా కొంచెం ఫ్రై చేసుకుంటే మీకు ఇట్లా ముక్కలు విడివిడిగా చక్కగా రెడ్ కలర్‌లో వస్తాయన్నమాట వేగి. ఇప్పుడు పెప్పర్ పౌడర్ కొంచెం ఒక చిన్న స్పూను, అలాగే చిల్లీ ఫ్లేక్స్ అండి ఇవి. మీ దగ్గర ఉంటే ఇవి వేయండి, లేదంటే స్కిప్ చేసేసేయండి, ఇబ్బంది ఏమి లేదు. నా దగ్గర ఉన్నాయని నేను వాడాను. అలాగే పైన ఉల్లి కాడలండి, తర్వాత కొత్తిమీర, అంతే గార్నిషింగ్ కోసం. ఇప్పుడు సూపర్‌గా మన ఐటెం తయారైపోయింది. కానీ డ్రైగా కొంచెం పొడిగా ఉంది కదా, ఇప్పుడు దీన్ని జ్యూసీగా చేసుకోవటానికి కార్న్‌ఫ్లవర్ వాటర్, ఒక కప్పులో వాటర్ తీసుకొని ఒక టీ స్పూన్ నిండా కార్న్‌ఫ్లవర్, 2 టీ స్పూన్ల నిండా కార్న్‌ఫ్లవర్ కలుపుకొని ఆ వాటర్ దీంట్లో పోసుకుంటే జ్యూసీగా మెత్తగా చక్కగా క్రిస్పీగా వస్తాయి. మన ఐటెం అయితే ప్రిపేర్ అయిపోయింది, కలర్ఫుల్‌గా టేస్టీగా. నేను మీకు ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. చూసారా ఎంత జ్యూసీగా ఉందో, నా చేతికి అంటింది చూసారా. మెత్తగాను ఉంది, క్రిస్పీగాను ఉంది, టేస్ట్‌గాను ఉంది. సూపర్ ఉందండి. మీరందరూ కూడా ట్రై చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం మరి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.